ఈ వార్తల్ని మీకు సమర్పిస్తున్న వారు ఆక్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. నమస్తే, సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. సంక్రాంతి సంబరాల నిర్వహణకు సిద్ధమైన జేఆర్జీ డిజిటల్ కేబుల్ నెట్వర్క్ ఈ నెల 10వ తేదీన జరగనున్నట్లు ఎండి పాలపర్తి శ్రీనివాస్ వెల్లడి. జంగారెడ్డిగూడెంలో ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఆధ్వర్యంలో ముగ్గుల పోటీ నిర్వహణ, ఉత్సాహముగా పాల్గొన్న మహిళలు. జంగారెడ్డిగూడెం విద్యా వికాస్ ప్రాంగణంలో ఘనంగా సంక్రాంతి సంబరాలు, రంగవల్లులు, భోగి మంటలు వేసి సందడి చేసిన విద్యార్థులు. నాలుగో రోజుకు చేరుకున్న కార్మిక సంఘాల జేఏసీ సమ్మె, కళ్లకు నల్ల రిబ్బన్లు కట్టుకుని నిరసన తెలిపిన కార్మికులు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని రాజన రాములమ్మ చలకలో ఈ నెల 10వ తేదీన సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తున్నట్లు జేఆర్జీ కమ్యూనికేషన్ నెట్వర్క్ ఎండి పాలపర్తి శ్రీనివాస్ తెలిపారు. తపనా ఫౌండేషన్ సహకారంతో జేఆర్జీ కమ్యూనికేషన్ నెట్వర్క్ నిర్వహిస్తున్న సంక్రాంతి సంబరాల ఏర్పాట్లను నూకాలమ్మ ఆలయ కమిటీ చైర్మన్ డాక్టర్ రాజన సత్యనారాయణతో కలిసి ఎండి పాలపర్తి శ్రీనివాస్ పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, గతంలో కంటే ఘనంగా ఈ ఏడాది సంక్రాంతి సంబరాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. ఈ సంబరాల్లో ముగ్గుల పోటీతో పాటుగా భోగి మంటలు, భోగిపళ్ళు, కోలాటం, క్లాసికల్ డాన్సులు, గంగిరెద్దుల ఆటలు, గొబ్బెమ్మలు ఏర్పాట్లు చేశామన్నారు. వీటితో పాటుగా ప్రజలను అలరించేందుకు ఈటీవీ జబర్దస్త్ నటీ నటులచే, ఈటీవీ డి షో డాన్సర్లచే ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాట్లు చేశామన్నారు. అదే విధంగా డాగ్ షో కూడా ఉంటుందన్నారు. వీటితో పాటుగా సినీ గేయ రచయిత అనంత శ్రీరామ్ కూడా ఈ సంబరాల్లో సందడి చేయనున్నట్లు వెల్లడించారు. కావున ప్రజలు పెద్ద సంఖ్యలో ఈ సంబరాల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జేఆర్జీ డిజిటల్ నెట్వర్క్ మేనేజర్ కె హనుమాన్ కుమార్, ప్రోగ్రామింగ్ డైరెక్టర్ అజయ్ గాంధీ పాల్గొన్నారు. ప్రజలందరికీ నమస్కారాలండి. మేము ఎప్పటిలాగే జంగారెడ్డి డిజిటల్ నెట్వర్క్ వారు చేస్తున్న సంక్రాంతి సంబరాల్లో భాగంగా ఈ సంవత్సరం కూడా ఈ నెల 10వ తారీఖున అనగా రేపు బుధవారం మధ్యాహ్నం 2 గంటల నుంచి కూడా ముగ్గులు పోటీలు, సంక్రాంతి సంబంధించిన సంబరాలు, అదే కాకుండా ఎంటర్టైన్మెంట్ గా జబర్దస్త్, ఈటీవీ జబర్దస్త్ టీము, అలాగే డాన్స్ విన్యాసాలు, అలాగే మన స్థానికంగా ఉన్న అనేక విద్యార్థుల యొక్క ప్రోగ్రామ్స్ కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా చక్కగా మీరు తిలకించడానికి ఈ ప్రదేశానికి, అది ఎక్కడ ఉందంటే శ్రీనివాసపురం రోడ్ లో ఉన్న రాములమ్మ చలక అంటారు. అంటే ఈ మధ్య కాలంలో సిఎన్ఆర్ మల్టీప్లెక్స్ నిర్మాణం అయింది, దాని వెనకాల కళ్యాణ మండపం. ఆ ప్రదేశానికి పక్కన ఉన్న ప్రదేశం అంతా కూడా దీనికి తగిన ఏర్పాట్లు, ఎంతమంది అయినా రావచ్చు. ఇది పూర్తిగా ఉచితం అండి. కాకపోతే ముగ్గుల పోటీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా ఉచితంగా చేరవడం బహుమతి, అలాగే ఫస్ట్, సెకండ్, థర్డ్ కన్సల్ క్యాష్ ప్రైజ్లు ఇవ్వడం, అలాగే పోటీలో పాల్గొన్న వాళ్ళకి, డాన్స్ పోటీల వాళ్ళకి కూడా ప్రత్యేకమైన బహుమతులు ఏర్పాటు చేయడం. ఇలాగ మీరు మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 7 వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. సాంప్రదాయాలు, మన పిల్లల యొక్క విన్యాసాలు ఇవన్నీ కలగలిపి రేపు వచ్చే బుధవారం నాడు పెద్ద ప్రోగ్రామ్, మెగా ప్రోగ్రామ్ కాబోతుంది. దీనికి మాకు సహకరిస్తున్న మెయిన్ స్పాన్సర్స్ అవ్వచ్చు, అలాగే తపనా ఫౌండేషన్ గార్పాటి చౌదరి గారు కావచ్చు, అలాగే లోకల్ గా సపోర్ట్ చేస్తున్న మిత్రులంటి రాజాన పండు గారు అవచ్చు, పౌరిశెట్టి మురళి గారు అవచ్చు, అలాగే అధికారులు గాని, మున్సిపాలిటీ వారు గాని, కరెంట్ డిపార్ట్మెంట్ గాని, పోలీస్ డిపార్ట్మెంట్ గాని ప్రతి ఒక్కరికి ముందుగానే నేను ధన్యవాదాలు తెలియ. ఎందుకంటే మా సంస్థ తరపున అనేక కార్యక్రమాలు చేసిన ప్రతిసారి వీరందరూ కూడా వారు సహకారం అందిస్తున్నారు. అందుకని ఎప్పటిలాగా వారికి ఇప్పటికీ అందుతుంది. కాబట్టి మీరందరూ చక్కగా వచ్చి కార్యక్రమాన్ని వీక్షించవచ్చు ఉచితంగానే అని మేము కోరుతున్నాను. ప్రతి సంవత్సరం కూడా మన జంగారెడ్డిగూడెం పట్టణంలోని మా ప్రాణ స్నేహితుడు చిట్టి కేబుల్ శ్రీను గారు ప్రతి సంవత్సరం కూడా సంక్రాంతి సంబరాలు జంగారెడ్డిగూడెం పట్టణంలో ఏర్పాటు చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే రేపు 10వ తారీఖు బుధవారం శ్రీనివాసపురం రోడ్డు రాజాన రాములమ్మ గారి చలక ప్రాంగణంలో అత్యంత వైభవంగా సంక్రాంతి సంబరాల కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. అందరికీ కూడా ఇది ఉచితమే. అలాగే జబర్దస్త్ టీం కూడా వస్తుంది. మీరు కూడా వేలాది మందిగా వచ్చి ఈ జబర్దస్త్ టీం చేసే ప్రోగ్రామ్స్ కూడా సక్సెస్ చేయాలని చెప్పేసి తెలియజేస్తున్నాం. జంగారెడ్డిగూడెమే కాకుండా పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా వచ్చి ఈ ముగ్గులు పోటీ కార్యక్రమంలో పాల్గొని, ముగ్గులు పోటీల్లో పాల్గొన్న ప్రతి వారికి కూడా ఉచిత బహుమతి ఉంది. 1, 2, 3 బహుమతులే కాకుండా ఎంతమంది పాల్గొన్నా అంతమందికి కూడా ఉచిత బహుమతులు ఉన్నాయి. ఇది మీరు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాం. జంగారెడ్డిగూడెం పట్టణంలో ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఆధ్వర్యంలో మహిళలకు నిర్వహించిన ముగ్గుల పోటీలు పండుగ వాతావరణంలో జరిగాయి. పట్టణంలోని త్రివేణి ప్రసాద్ కళాశాల మైదానంలో జరిగిన ఈ ముగ్గుల పోటీల్లో
మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని పోటీపడి మరీ ముగ్గులు వేశారు. ఈ ముగ్గులను పరిశీలించి న్యాయ నిర్ణేతలు మొదటి 3 ముగ్గులను ఎంపిక చేశారు. విజేతలకు సెయింట్ జాన్స్ ఎడ్యుకేషనల్ అండ్ డెవలప్మెంట్ సొసైటీ జనరల్ సెక్రటరీ బొమ్మాజీ అనిల్ సహకారంతో బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏబిఎన్ ఆంధ్రజ్యోతి సిబ్బంది, జేఆర్జీ కమ్యూనికేషన్ నెట్వర్క్ ఎండి పాలపర్తి శ్రీనివాస్ తో పాటుగా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. సహకరించిన సంక్రాంతి సంబరాన్ని ఇంకా 8 నిమిషాలు మాత్రమే. సరిగా మీ ముగ్గు నెంబర్ వెయ్యాలి బాక్స్ లో. మర్చిపోవచ్చు. ధన్యవాదాలు తెలపడం జరుగుతుంది. పక్కకి వెళ్ళిపోవాల్సిందిగా కోరుతున్నాం. పోటీలకు విచ్చేసిన పట్టణ ప్రముఖులకు, నాయకులకు ప్రత్యేకమైన జంగారెడ్డిగూడెం ప్రజల తరపు నుంచి ధన్యవాదాలు తెలుపుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన జంగారెడ్డిగూడెం పట్టణంలోని విద్యా వికాస్ జూనియర్ కళాశాలలో సంక్రాంతి శోభ సంతరించుకుంది. కళాశాల యాజమాన్యం ఆధ్వర్యంలో శనివారం ముందస్తు సంక్రాంతి పండుగను జరిపారు. ఈ సందర్భంగా విద్యార్థినులు రంగవల్లులతో పాటుగా భోగి మంటలను వేశారు. అంతేకాకుండా భోగి మంటల చుట్టూ కోలాటం, నృత్యం చేశారు. అదేవిధంగా సాంప్రదాయ దుస్తులు ధరించి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల యాజమాన్యం మాట్లాడుతూ విద్యార్థులకు సంస్కృతి సాంప్రదాయాల యొక్క విశిష్టతను తెలిపేందుకు తమ కళాశాలలో ప్రతి పండుగను ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. పూలు ముగ్గురు పెట్టుకోండి. ఇప్పుడు కృష్ణుడు పూజ చేస్తారు. మీద పెట్టి శతమానం క్షేమేంద్రియ సంక్రాంతి పండుగ సందర్భంగా మేము ప్రతి పండుగని స్కూల్లో జరపడం అలవాటు. క్రిస్మస్ కానీ, రంజాన్ కానీ, అలాగే సంక్రాంతి తెలుగు పండుగ జరపడం అలవాటు. అది ప్రతి సంవత్సరం కూడా మేము సంక్రాంతి సంబరాలు చేస్తాం. పిల్లలకి మన సాంప్రదాయాల గురించి తెలియజేయడం కోసం పండుగను ప్రతి సంవత్సరం చేస్తూ ఉన్నాము. ఈరోజు మేము బొమ్మలు పెట్టడము, భోగి మంటలు వేయడం జరుగుతుంది. పిల్లలందరూ చాలా సంతోషంగా ఈ ప్రోగ్రాంలో పాల్గొంటారు. చదువుతో పాటు ఆటపాటలు, అలాగే ఈ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా కల్చరల్ యాక్టివిటీస్ చేయడం జరుగుతుంది. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. రాష్ట్ర వ్యాప్తంగా తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన సమ్మె శనివారం 4వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా జేఏసీ పిలుపు మేరకు కార్మికులు కళ్లకు నల్ల రిబ్బన్ కట్టుకుని నిరసనను తెలియజేశారు. వీరికి ఐఎఫ్టియు నాయకులు కేవీ రమణ, ఎస్ రామ్మోహన్లు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ పట్టణ కార్యదర్శి బొక్క శ్రీనివాసరావుతో కలిసి
రామ్మోహన్ మాట్లాడుతూ మున్సిపల్ కార్మికులు తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని 4.5 సంవత్సరాల నుంచి ప్రభుత్వానికి తెలియజేస్తున్నప్పటికీ ఇప్పటి వరకు వారి సమస్యలను పరిష్కరించలేదన్నారు. దీనితో కార్మికులు సమ్మె బాట పట్టారని తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మున్సిపల్ కార్మికుల న్యాయమైన కోరికలను తీర్చాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ పట్టణ గౌరవ అధ్యక్షులు జేవి రమణరాజు, పట్టణ అధ్యక్షులు కొత్తూరి నాగేశ్వరరావు, రేలంగి నాగరాజు, పితాని సురేష్ తదితరులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం మున్సిపల్ కార్మికులు నిర్వహిస్తున్నటువంటి సమ్మెకు భారత కార్మిక సంఘాల సమైక్య ఐఎఫ్టియు సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా 12 రోజులుగా జరుగుతున్నటువంటి సమ్మె మున్సిపల్ కార్మికులు తమ విధులను బహిష్కరించి తమ సమస్యల్ని పరిష్కారం చేయండి ప్రభు అని ప్రభుత్వం దృష్టిలో పెట్టినప్పటికీ 12 రోజులు అవుతున్నప్పటికీ కూడా ప్రభుత్వం పట్టించుకోకుండా మున్సిపల్ కార్మికుల యొక్క దీన ప్రశ్నల్ని గాని డిమాండ్స్ గాని ఏ మాత్రం బేఖాతరు చేస్తూ ప్రభుత్వం చేస్తున్నటువంటి చర్యలు చాలా దుర్మార్గమైనవి. భారత కార్మిక సంఘాల సమైక్య ఐఎఫ్టియు కూడా కార్మికుల యొక్క వెన్నంటి ఉండి వాళ్ళ సమస్యలతో కలిసి నడవడానికి ఐఎఫ్టియు సిద్ధంగా ఉందని వాళ్ళ ఉద్యమానికి సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాం. ఈ రోజు 4వ రోజుగా సమ్మె కొనసాగుతోంది గనుక మరి మా కోరికలు మరి నెరవేరాలని అదే ప్రకారంగా కళ్ళకు గంతలు కొట్టుకొని మరి ఈ రోజు నిరసన తెలియజేస్తా ఉన్నాం. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను బట్టి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని మరి మేము తెలియజేస్తా ఉన్నాం ప్రభుత్వానికి. ఆ రీతి కార్మికులు కష్టాన్ని గుర్తించి మరి ప్రభుత్వం అలాగే జగన్ గారు మాకు న్యాయం చేస్తారని మేము తెలియజేస్తా ఉన్నాము. మరి మాకు ఇంకా ఈఎస్ఐ కార్డులు, పిఎఫ్ మరి గుర్తింపు కార్డులు కూడా రావట్లేదు. అది కూడా మాకు తెలియజేయాలని అలాగే రావాలని వినిపిస్తారని తెలియజేస్తా ఉన్నాము. జంగారెడ్డిగూడెం గోకుల తిరుమల పారిజాతగిరిపై వెంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ధనుర్మాస ఉత్సవములు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా గోదాదేవి అమ్మవారికి విశిష్ట పూజలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు నల్లూరి రవికుమార్ ఆచార్యులు మాట్లాడుతూ ఆలయంలో జరుగుతున్న ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 7వ తేదీన గోదాదేవి అమ్మవారికి వికాస తరంగిణి ఆధ్వర్యంలో సారె సమర్పిస్తున్నట్లు తెలిపారు. కావున ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని కోరారు. భక్తులకు విజ్ఞప్తి, మన గోకుల తిరుమల పారిజాతగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో జరుగుతున్న ధనుర్మాస ఉత్సవ కార్యక్రమంలో భాగంగా రేపటి రోజు అనగా 7/1/2024 ఆదివారం ఉదయం 10 గంటలకు మన జంగారెడ్డిగూడెం శ్రీ 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 నారాయణ చిన్నజీరి స్వామి వారి యొక్క సేవా సంస్థ వికాస్ తరంగిణి వారి యొక్క ఆధ్వర్యంలో మన ఆలయంలో గోదావరికి విశేషంగా సారె సమర్పణ కార్యక్రమం ఉంటుంది. ఈ కార్యక్రమం ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యి 11 గంటల వరకు కూడా కొనసాగుతుంటుంది. ఈ సారె సమర్పణ అనంతరం అమ్మవారికి విశేషమైన పూజా కార్యక్రమం నిర్వహించి అనంతరం ఈ కార్యక్రమానికి వచ్చేసిన భక్తులందరికీ కూడా విశేష ప్రసాద వితరణ కార్యక్రమం కూడా ఉంటుంది. కాబట్టి పరమ పవిత్రమైన ఈ ధనుర్మాసంలో గోదా అమ్మవారి యొక్క సారె సమర్పణ కార్యక్రమంలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామివారి యొక్క అనుగ్రహం పొందవలసిందిగా కోరుకుంటున్నాం. సమస్యల పరిష్కారం కోసం ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో మున్సిపల్ కాంట్రాక్ట్ పారిశుద్ధ్య కార్మికులు చేపట్టిన సమ్మె 12వ రోజుకు చేరుకుంది. సమ్మెలో భాగంగా కార్మికులు విధులు బహిష్కరించి జంగారెడ్డిగూడెం పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేశారు. వీరికి ఐఎఫ్టియు నాయకులు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఐఎఫ్టియు జిల్లా అధ్యక్షులు కేవీ రమణ మాట్లాడుతూ సీఎం జగన్ ఇచ్చిన హామీ మేరకు మున్సిపల్ కాంట్రాక్ట్ పారిశుద్ధ్య కార్మికులను పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేశారు. అదే విధంగా సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, ఆప్కా సిబ్బందికి రిటైర్మెంట్ బెనిఫిట్స్, గ్రాట్యుటీ, పెన్షన్లు ఇవ్వాలన్నారు. తమ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని, లేని పక్షంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఎస్ రామ్మోహన్, బి వినోద్, బర్రె బాలరాజు, లక్ష్మణ్, వీర్రాజు, పెంటయ్య, రాజు, శాంతయ్య తదితరులు పాల్గొన్నారు.
గత 12 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులు తమ న్యాయమైన కోరికలు నెరవేర్చాలని, అది ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చాలని చెప్పి డిమాండ్ చేస్తూ సమ్మె చేస్తున్నారు. సమ్మెకు ముందు అనేక రకాలుగా ప్రదేశంలో కార్మిక శాఖ అధికారులు, మంత్రులకు కూడా వినతిపత్రం ఇచ్చారు. అయినప్పటికీ ప్రభుత్వం స్పందించకపోతే తప్పనిసరి పరిస్థితుల్లో ఈ రోజు సమ్మెకు దిగారు. కానీ గతంలో ఏనాడు ఏ ప్రభుత్వం కార్మిక వర్గానికి చేయలేని ద్రోహాన్ని ఈ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేస్తుంది. ఎందుకంటే ఎన్నికల ముందు పాదయాత్ర చేస్తూ మిమ్మల్ని పర్మిట్ చేస్తాం, మున్సిపల్ కార్మికులంటే చాలా అణగారిన వర్గాలు, ఈ సమాజాన్ని శుభ్రం చేయడంలో ముందుండి ఎంతో త్యాగం చేస్తున్నారు, ఎంతో కృషి చేస్తున్నారు, మొత్తం పరిసరాలని పరిశుభ్రంగా ఉంచుతున్నారు, మీకు ఏ ప్రభుత్వం న్యాయం చేయలేదు, నేను వస్తే న్యాయం చేస్తానని చెప్పిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి 4-3 సంవత్సరాలు దాటింది. ఇప్పటికీ ఉద్యోగస్తులు పర్మిట్ వేయలేదు. కనీస వేతనం కేంద్రం ప్రభుత్వం నియమించిన కమిటీ 26,000 రూపాయలు ఇవ్వాలని చెప్పింది. ఒక కార్మికుడు సగటున 8 గంటలు పనిచేస్తే 26,000 రూపాయలు ఇవ్వమని చెప్పింది. కనీసం 18,800 కూడా ఇచ్చే పరిస్థితి ఈ రోజు ఈ ప్రభుత్వం తీసుకోలేదు. ఈ కార్మిక సమస్యలు తక్షణం ప్రభుత్వం స్పందించి పరిష్కరించాలని చెప్పి మా ఐఎఫ్టీ డిమాండ్ చేస్తున్నది. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. మీ ఆర్థిక అవసరాలలో ఆత్మీయ నేస్తం శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, జంగారెడ్డిగూడెం. గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీరామచంద్ర. దశాబ్దాల కాలంగా నమ్మకానికి, విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచి ఖాతాదారుల సొమ్ముకు పూర్తి భద్రత కల్పిస్తోంది మీ శ్రీరామచంద్ర. మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, సేవింగ్స్ బ్యాంక్ ఖాతాపై కనీసం 1 నెలకు 4%, 15 రోజుల నుండి 45 రోజుల వరకు వడ్డీ 4%, 46 రోజుల నుండి 90 రోజుల వరకు వడ్డీ 5%, 91 రోజుల నుండి 179 రోజుల వరకు వడ్డీ 6%, 180 రోజుల నుండి 1 సంవత్సరం లోపు వడ్డీ 7%, 1 సంవత్సరం పైబడిన డిపాజిట్లపై నెలవారీ వడ్డీ 9%, 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు వడ్డీ 10%, 3 సంవత్సరాల నుండి 6 సంవత్సరాల లోపు వడ్డీ 11%, 6 సంవత్సరాల 40 రోజులకు మీ సొమ్ము రెట్టింపు. ప్రీ మెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, లాకర్ సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై రుణ సదుపాయం కలదు. చిన్న వ్యాపారస్తులకు లోన్ సౌకర్యం కలదు. సక్రమమైన మార్గంలో సంపాదన ఎంత ముఖ్యమో సరియైన సంస్థలో పొదుపు చేయడం అంతే ముఖ్యం. వివరాలకు సంప్రదించండి శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821 225 885 మరియు 9491711922. నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలతో బాలాజీ బిగ్ బజార్ బంపర్ ఆఫర్స్. ఎలక్ట్రానిక్స్, ఫర్నిచర్స్, కిరాణా, నేచురల్ పేపర్ ప్లేట్స్ లభించే మా స్వంత భవనం కలిగిన ఏకైక షోరూమ్ బాలాజీ బిగ్ బజార్. ప్రతి బ్రాండెడ్ 43 and 55 ఇంచెస్ టీవీ కొనుగోలుపై వెండి గ్లాస్ ఫ్రీ. డబుల్ డోర్ ఫ్రిజ్ పై వెండి దేవుని విగ్రహం ఫ్రీ. ఫ్రంట్ అండ్ టాప్ లోడ్ వాషింగ్ మిషన్ పై వెండి గ్లాస్ ఫ్రీ. 20,000 దాటిన బ్రాండెడ్ పరుపుపై 10% డిస్కౌంట్ మరియు వెండి కుంకుమ భరణ ఫ్రీ. 32 ఇంచెస్ స్మార్ట్ ప్లస్ 5.1 హోమ్ థియేటర్ కేవలం 10,999 రూపాయలు మాత్రమే. సీలింగ్ ఫ్యాన్ ప్లస్ మిక్సీ కేవలం 3,999 రూపాయలు మాత్రమే. సింగిల్ డోర్ ఫ్రిజ్ ప్లస్ స్టాండ్ ప్లస్ వాటర్ బాటిల్స్ కేవలం 12,999 రూపాయలు మాత్రమే. 40 ఇంచెస్ స్మార్ట్ టీవీ ప్లస్ 5.1 హోమ్ థియేటర్ కేవలం 19,000 రూపాయలు మాత్రమే. 4x6 పరుపు ప్లస్ 2 పిల్లోస్ ప్లస్ కవర్ కేవలం 3,999 రూపాయలు మాత్రమే. డ్రెస్సింగ్ టేబుల్ ప్లస్ బీరువా కేవలం 7,999 రూపాయలు మాత్రమే. 4x6 మంచం ప్లస్ పరుపు ప్లస్ 2 పిల్లోస్ ప్లస్ 2 డోర్స్ బీరువా ప్లస్ డ్రెస్సింగ్ టేబుల్ ప్లస్ 2 చైర్స్ ప్లస్ గ్రైండర్ ప్లస్ మిక్సీ కేవలం 39,999 రూపాయలు మాత్రమే. ₹1 డౌన్ పేమెంట్ తో మీ ఇంటికి కావలసిన ఏ వస్తువైనా తీసుకువెళ్ళండి. విచ్చేయండి బాలాజీ బిగ్ బజార్, కొవ్వూరు రోడ్, పాత బస్టాండ్ దాటిన తరువాత బాలాజీ స్ట్రీట్, జంగారెడ్డిగూడెం. ఫోన్స్ 9246748697 మరియు 8331847497. వెల్కమ్ బ్యాక్. పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జీవితం అందరికీ స్ఫూర్తిదాయకమని, పేదలు, అట్టడుగు వర్గాలకు కరుణతో సేవ చేయాలనే ఆయన సందేశం ప్రతి ఒక్కరికి మార్గదర్శకమని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ సహాయ మంత్రి భారతి ప్రవీణ్ పవార్ తెలిపారు. బీజేపీ ఉంగుటూరు అసెంబ్లీ కన్వీనర్ శరణాల మాలతీరాణి ఆధ్వర్యంలో ఉంగుటూరు మండలం చేబ్రోలు గ్రామంలో ఏర్పాటు చేసిన
భారతీయ జనసంఘ్ సహా వ్యవస్థాపకుడు దీన్ దయాల్ ఉపాధ్యాయ విగ్రహాన్ని కేంద్ర మంత్రి భారతీ ప్రవీణ్ పవార్ ఆవిష్కరించారు. అనంతరం బీజేపీ జిల్లా అధ్యక్షులు విక్రమ్ కిషోర్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు. దీన్ దయాల్ ఉపాధ్యాయ రూపొందించిన అంత్యోదయ సిద్ధాంతాన్ని ప్రధాని మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి మాట్లాడుతూ ఈ విగ్రహాన్ని చెక్కిన వారు, ఏర్పాటు చేసిన వారు, ఆవిష్కరించిన వారు మహిళలే కావడం గర్వంగా ఉందన్నారు. సర్పంచ్ రామ్దే లక్ష్మీ సునీత, మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు నిర్మలా కుమారి, మైనార్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు బాజీ, మధుకర్ తదితరులు పాల్గొన్నారు. వారు పార్లమెంట్ లోకి మొట్టమొదటిసారి అడుగు పెడుతున్నటువంటి సందర్భంత్రిని అని చెప్పి వారు ఎప్పుడు కూడా అనలేదు. కనుక 33% రిజర్వేషన్ మాకు ఇచ్చినటువంటి సందర్భంలో ఇది ఆమోదయోగ్యం అని చెప్పి నేనైతే భావిస్తున్నాను. ఏదేమైనప్పటికీ చక్కటి సాయం సమయాన మిమ్మల్ని అందరినీ కలవడం అనేది నిజంగా చాలా ఆనందం కలిగించేటువంటి విషయం. ఇవాళ దీన్ దయాల్ ఉపాధ్యాయ గారు వారు భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపకులు. ఇప్పుడున్నటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు వారి జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని అలవరించుకోవాల్సినటువంటి అంశాలు చాలా ఉన్నాయని చెప్పి మనం ఇక్కడ గమనించవలసినటువంటి విషయం. సమాజంలో ఉన్నటువంటి వ్యక్తిని భగవంతుడిగా భావిస్తూ ఆ మనిషికి సేవ చేస్తూ మనం ఈ సేవలో తరించాలి అనేటువంటి భావన. కనుకనే భారతీయ జనతా పార్టీ ఏదైతే మూల సిద్ధాంతం దీన్ దయాల్ ఉపాధ్యాయ గారు భారతీయ జనతా పార్టీకి అందించారో దాన్ని పునాది చేసుకుని నేటి వరకు కూడా ప్రతి ఒక్క కార్యక్రమం ఆ ఆలోచనతోటి, ఆ స్ఫూర్తితోటి ముందుకు తీసుకొచ్చింది అనేటువంటి విషయం మనం అందరం కూడా ఇక్కడ గమనించవలసిందిగా నేను భావిస్తున్నాను. కొల్లేరు +5 కాంటూరు చుట్టూ సునీత పర్యావరణ ప్రాంత నిర్ధారణ కొరకు ఏలూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని గౌతమి సమావేశ మందిరంలో సదరు కమిటీ అధ్యక్షులు జిల్లా కలెక్టర్ వై ప్రసన్న వెంకటేష్ అధ్యక్షతన సమావేశం జరిగినది. ఈ సమావేశంలో జిల్లాలోని సున్నిత పర్యావరణ ప్రాంతం పరిధిలోకి వచ్చు 9 మండలాల్లోని 89 గ్రామాల గురించి మండల కేంద్రాలలో నిర్వహించిన గ్రామ సభల ద్వారా సేకరించిన ప్రజాభిప్రాయాలు, సంబంధిత నియోజకవర్గాల ప్రజా ప్రతినిధులు అభిప్రాయాలు, వివిధ ప్రభుత్వ శాఖల అభిప్రాయాలు, సూచనలపై చర్చించడం జరిగింది. ఈ సమావేశంలో డివిజనల్ అటవీ శాఖాధికారి, వన్యప్రాణి యాజమాన్య విభాగము ఇప్పటి వరకు తీసుకున్న చర్యలపై సభ్యులకు తెలియజేశారు. ఈ సమావేశంలో కైకలూరు ఎమ్మెల్యే దోలం నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. దాన్ని బేస్ చేసుకుని ఆ గ్రామ సభలని ఫైనలైజ్ అయ్యాక ఈ విలేజెస్ అన్ని మీ ముందు పెట్టడం జరుగుతుంది. దీంట్లో మళ్ళీ ఇంకా కొన్ని విలేజెస్ అంటే మనం మొత్తం ప్రపోజ్ చేసిన ఎన్ని విలేజెస్ 89 విలేజెస్ ఇన్ 9 మండల్స్. ఆ 89 విలేజెస్ లో కూడా ఒక 10 విలేజెస్ మళ్ళీ ఫర్దర్ గా తీయమని చెప్పి ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ దగ్గర నుంచి మనకి అంటే ఈ అబ్జెక్షన్ పిటిషన్స్ ఇవ్వడం జరిగింది. సో దాని మీద ఒకసారి డిస్కస్ చేసేస్తే మన ఈ 89 విలేజెస్ లో ఏం చేయాలనేది ఫైనలైజ్ అయిపోతుంది. అప్పుడు మన గవర్నమెంట్కి పంపిస్తాము ఈ ప్రపోజల్ని. వైల్డ్ లైఫ్ బోర్డ్ అని మినిస్టర్ హెడెడ్ కదా, స్టేట్ వైల్డ్ లైఫ్ బోర్డ్ హెడెడ్ బై మినిస్టర్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ పెద్దిరెడ్డి గారు. సో వాళ్ళకి ప్రపోజల్ పంపించాక అక్కడి నుంచి అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి వెళ్తారు. వాళ్ళు అప్రూవ్ చేసి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత నుంచి అప్పుడు ఇండస్ట్రీ రిలేటెడ్ యాక్టివిటీస్ అన్ని మనం పర్మిషన్ ఇచ్చుకోవడానికి అవుతుంది. పొల్యూషన్ కంట్రోల్ కూడా అబ్జెక్షన్ చేయకుండా ఉంటారు. రేపటి పౌరుల భవిష్యత్ భద్రతకు సీఎం జగన్ విద్యా వ్యవస్థలలో సంస్కరణలతో పటిష్ట పునాదులు వేస్తున్నారని ఉంగుటూరు ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు తెలిపారు. శనివారం వేముడోలు హై స్కూల్లో నబార్డ్ నిధులు 1.30 కోట్లతో నూతనంగా నిర్మించిన అదనపు తరగతి గదుల భవనాన్ని డిఈఓ ఎం శ్యామ్ సుందర్ స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి ఎమ్మెల్యే వాసుబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వాసుబాబు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్యను అందించాలన్న లక్ష్యంతో సీఎం జగన్ పాఠశాలల అభివృద్ధికి కృషి చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ పాము సునీత మాన్సింగ్, ఎంపీపీ కనమాల రామయ్య, జడ్పీటీసీ తుమ్మకుంట భవానీ, వైఎస్ఆర్సీపీ మండల కన్వీనర్ రావిపాటి సత్య శ్రీనివాస్, హెచ్ఎంబి శ్రీనివాసరావు, ఎంఈఓ భాస్కర్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
ముఖ్యమంత్రి గారు ఎంత పెద్దపేట వేసారో మనం చూస్తాం. నాడు నేడు ద్వారా ఇంగ్లీష్ మీడియం ఇంట్రొడ్యూస్ చేయడం, 9వ తరగతి చదివే విద్యార్థులకి గత సంవత్సరం కానీ ట్యాబ్లు మంచి పెడతాం కానివ్వండి, అలాగే డిజిటల్ విద్యా బోధన కానివ్వండి, క్లాస్ రూమ్స్ లో ఫ్యాన్లు కానీ, లైట్లు కానీ, లేకపోతే చక్కటి ఫ్లోరింగ్స్ కానీ, అలాగే చక్కటి మరి పిల్లలకి మధ్యాహ్న భోజన పథకం, చక్కటి న్యూట్రిషన్ ఫుడ్ పెడుతూ చక్కటి మరి జగనన్న గోరుముఖ ద్వారా 6 రోజులు 6 రకాల మెనూ తోటి 5 రోజులు కొడుగుడ్డు పెడుతూ ఈ రోజు చక్కటి మెనూ తోటి మంచి భోజనం కూడా ఈరోజు పెట్టడం జరుగుతూ ఉంది. అలాగే డైలీ మా ప్రతి వారంలో 3 రోజుల పాటు రాగిజావ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. ప్రతి సంవత్సరం విద్యా కానుక ద్వారా సుమారు 3,000 నుంచి 3,500 రూపాయలు ఖరీదయ్యేటువంటి పుస్తకాలు కానీ, బ్యాగులు కానీ, షూస్ కానీ, సాక్స్ కానీ, బెల్ట్ కానీ, 2 జతల ఆక్స్ఫర్డ్ డిక్షనరీ కానీ ఇవన్నీ కూడా ఉచితంగా ముఖ్యమంత్రి గారు ప్రతి సంవత్సరం ప్రతి క్లాస్ కూడా అందజేయడం జరుగుతుంది విద్యా కానుక ద్వారా. 2024 ఎలక్షన్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు మీరందరూ ప్రజలందరూ కూడా అత్యధిక మెజార్టీ గెలిపించి సంక్షేమాన్ని అభివృద్ధిని కూడా మీరందరూ కూడా మరి అభివృద్ధి బాట వేయాలని కోరుకుంటూ చక్కగా ఈ రోజున కార్యక్రమాన్ని చేయడం ప్రతి ఒక్కరు కూడా మరొకసారి మా ఉదయపూర్ణ లైసెన్సుల కేటగిరీలో డ్రైవర్లు అవగాహన కలిగి ఉండాలని సర్కిల్ ఇన్స్పెక్టర్ నాగమల్లేశ్వరరావు తెలిపారు. చింతలపూడిలో ఆటో డ్రైవర్లకు అవగాహన సదస్సును నిర్వహించారు. తొలుత పట్టణంలో ఆటో ర్యాలీలతో నిర్వహించారు. అనంతరం సర్కిల్ కార్యాలయంలో సదస్సు జరిగింది. ఈ సందర్భంగా ఆటో డ్రైవర్లకు కాకి చొక్కాలను సాయి స్ఫూర్తి హాస్పిటల్ యాజమాన్యం అందజేసింది. ఈ కార్యక్రమంలో పట్టణ ఎస్ఐ ప్రసాద్, పట్టణ ప్రముఖులు, చింతలపూడి, టి నర్సాపురం మండలాల ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు. ఈ జీవన ప్రయాణంలో ఎవరి పాత్ర వాళ్ళు పోషిస్తూ ఉంటే మీరు కూడా తెలియజేశారు. మరి లయన్స్ క్లబ్ ఒక నిమిషం వారి సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం. ఈ అవగాహన సదస్సుని అలాగే సిఐ గారికి, ఎస్ఐ గారికి ఇంజూర్డ్ కూడా ఈ 2 కేటగిరీల నుంచే ఉంటారు. మన మెజారిటీ కేవలం తీసుకోవాల్సినటువంటి కొన్ని జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల మీ అందరికీ తెలిసే ఉంటుంది. కంపల్సరిగా వెహికల్కి ఖచ్చితంగా 2 ప్రధానమైనవి, 3 ట్రాన్స్పోర్ట్ వెహికల్స్కి 3 ప్రధానమైనవి. 1 డ్రైవింగ్ లైసెన్స్, 2 ఇన్సూరెన్స్, 3 ఫిట్నెస్. ట్రాన్స్పోర్ట్ వెహికల్కి కంపల్సరిగా ఫిట్నెస్ ఉండాలి. ఒకవేళ నాన్ ట్రాన్స్పోర్ట్ వెహికల్ అయితే కంపల్సరిగా డ్రైవింగ్ లైసెన్స్, ఇన్సూరెన్స్ ఉండాలి. ఈ 2 లేకపోతే ఒకవేళ పొల్యూషన్ ఇలాంటివి ఉన్నా లేకపోయినా జస్ట్ ఫైన్ వేస్తారేమో, కానీ మేజర్ డ్యామేజ్ నుంచి మనం ఇన్సూరెన్స్ 2 ఉంటే కనుక ఇంజూర్డ్కి లేదా చనిపోయిన వాళ్ళకి కొంత న్యాయం చేసిన వాళ్ళం అవుతాం. హెవీ లైసెన్స్ ఉన్నప్పటికీ కూడా ట్రాక్టర్ నడపడానికి అర్హత లేదు, అలాగే ఆటో నడపడానికి అర్హత లేదు. కంపల్సరీగా దానికి, ఎందుకంటే ఇవి ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకమైనటువంటి డ్రైవింగ్ లో మెలకు ఉండాలి. 3 చక్రాలు ఉన్న వెహికల్ నడపడం ఒక తీరు, అలాగే 4 వీలర్ నడపడం ఒక తీరు. వేముడోలు ఎస్ఐగా యామన సుధాకర్ శనివారం బాధ్యతలు స్వీకరించారు. తూర్పుగోదావరి జిల్లా రాజనగరం నుండి బదిలీపై వచ్చిన ఎస్ఐ సుధాకర్ గతంలో కృష్ణా జిల్లాలోని చల్లపల్లి, కోడూరు, కలిదిండి, సీతానగరంలో విధులు నిర్వహించి బదిలీల్లో భాగంగా వేముడోలు ఎస్ఐగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయనకు వేముడోలు ఏఎస్ఐ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో స్టేషన్ సిబ్బంది స్వాగతం పలికారు. అనంతరం ఎస్ఐ సుధాకర్ మాట్లాడుతూ పోలీస్ సిబ్బంది ప్రజల సహకారంతో వేముడోలు పోలీస్ స్టేషన్ పరిధి గ్రామాల్లో శాంతి భద్రతల పరిరక్షణకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని తెలిపారు. అందరికీ నమస్కారం. నా పేరు జై సుధాకర్. నేను ఈరోజు వేముడోలు పోలీస్ స్టేషన్ స్టార్ట్ చేస్తున్నాను. ఇంతకుముందు నేను ఈస్ట్ గోదావరి జిల్లా రాజనగరం పోలీస్ స్టేషన్ పనిచేసేకి వచ్చాను. ప్రజలందరూ కూడా నాకు సహకారం కోరుకుంటూ రాబోయే సంక్రాంతి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా చేసుకోవాలి. అలాగే ఎలక్షన్ సందర్భంగా కూడా ఎలక్షన్ మండలంలో కూడా తీసుకుని ఉన్నాను. దానికి సహకారం కోరుకుంటూ సెలవు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. సంక్రాంతి సంబరాల నిర్వహణకు సిద్ధమైన జేఆర్జీ డిజిటల్ కేబుల్ నెట్వర్క్ ఈ నెల 10వ తేదీన జరగనున్నట్లు ఎండి పాలపర్తి శ్రీనివాస్ వెల్లడి. జంగారెడ్డిగూడెంలో ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఆధ్వర్యంలో ముగ్గుల పోటీ నిర్వహణ, ఉత్సాహముగా పాల్గొన్న మహిళలు.
జంగారెడ్డిగూడెం విద్యా వికాస్ ప్రాంగణంలో ఘనంగా సంక్రాంతి సంబరాలు, రంగవల్లులు, భోగి మంటలు వేసి సందడి చేసిన విద్యార్థులు. నాలుగో రోజుకు చేరుకున్న కార్మిక సంఘాల జేఏసీ సమ్మె, కళ్లకు నల్ల రిబ్బన్లు కట్టుకుని నిరసన తెలిపిన కార్మికులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.